నేను ఇంకొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని మీరు అనుకోవడంలో తప్పులేదు. కానీ మా అత్తయ్య గారు సంతోషంగా ఉండాలని నేను నా భర్తను వదిలేశాను. అలాంటప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే మా అత్తయ్య గారి మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించారా? మా అత్తయ్య గారు తట్టుకోలేరు నాన్న. అత్తయ్య, అత్తయ్య గారు, రెండత్తయ్య గారు, వీళ్ళేమంటున్నారో తెలుసా? మీరు నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్తారంట. అది జరిగదని నేనెంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవడం లేదు. అసలు మీరు నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమండవేంటి? వాళ్ళు చెప్పింది నిజం లేక. అవును లేక, నువ్వింకో పెళ్లి చేసుకో. ఏంటత్తయ్య గారు మీరు అనేది? మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నారేంటి? అసలు మీకు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది? ఇందులో తప్పే ఉంది లేక. నీ జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేసుకోవాలి? హర్ష మంచి చాయిస్. శ్రీరామ్ కన్నా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీరెలా అనరు? నా తల్లిదండ్రులు నన్ను ఇలా చూసి బాధపడుతున్నారు, లేక హర్ష నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించాడనో మీరు ఇలా అంటున్నారు. కానీ మీ నుంచి నన్ను మీరు దూరం చేయలేరు అత్తయ్య గారు. చూడలేక, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే హర్ష నీ మెళ్ళో తాళి కట్టాలి. కానీ నాకు వెలకట్టలేని మాంగళ్యం. విడాకు తీసుకున్నంత మాత్రాన మీ అబ్బాయిని మర్చిపోతాననుకున్నారా? తనతో కలిసి ఉండలేకపోవచ్చు, కానీ ఆయనే నా భర్త. జన్మ జన్మలకి ఆయన మాత్రమే నా భర్త. తాళి తీసేస్తే భర్త లేడని అర్థం. వద్దమ్మా, నాకేమీ చెప్పొద్దు. తప్పంతా నాదే. అసలు లేక మనసులో ఏముందో తెలుసుకోకుండా నా పాటికి నేనే నిర్ణయానికొచ్చి లేకని బాధ పెట్టాను. అయినా లేక ఎంతగానో అభిమానించి జగదీశ్వరి గారి మాట వినలేదంటే ఇంకెవరి మాట విందు? నేను తన్ను పెళ్లి చేసుకుంటే లేక తన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఎవరో ఫోర్స్ చేయటం వల్ల లేక ఈ పెళ్లి ఒప్పుకుంటే తను నాతో కూడా సుఖంగా ఉండలేదు. ఇప్పుడు మీరందరూ లేఖని బలవంతంగా ఈ పెళ్లి కొప్పిస్తే తను పెళ్లి కొప్పుకోవచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా నన్ను భర్తగా మాత్రం స్వీకరించలేదు. హర్ష చాలా మంచివాడు. పైగా చిన్నప్పటి నుంచి నీ మనసు తెలిసినవాడు. మీ ఇద్దరి పెళ్ళైతే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడొద్దు. నీ అత్తగా నా మీద నీకు గౌరవం ఉంటే నా మాట కాదనుకో. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. అందుకు నువ్వు ఒప్పుకోకపోతే ఈ అత్తయ్య నీకు శాశ్వతంగా కనిపించదు. అత్తయ్య, నీ నిర్ణయం నాకు చెప్పాలి. 10 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను. 11వ నిమిషం ఈ జగదీశ్వరి నీకు కనిపించదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.